నమస్కారం. ముందుగా భారత మహిళల పట్ల ఉన్న గౌరవం బట్టి 160 రూపాయలు సిలిండర్కి ధర తగ్గించినటువంటి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా పూర్వ అధ్యక్షులు ఇప్పుడు నూతనంగా ప్రకాశం జిల్లాకి ఇన్ఛార్జిగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ గారికి బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే కొన్ని మంది ప్రతిపక్ష నాయకులైతేవి, కొంతమంది దుష్ట శక్తులైతేవి పని కట్టుకుని భారతీయ జనతా పార్టీ ఓట్లు తొలగిస్తుంది, భారతీయ జనతా పార్టీ ఓట్లు తీసేస్తుందని చెప్పి ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అయితే మేము ఒకటే చెప్తున్నాం, ఇటీవల జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్లీనరీలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో ఓట్లు తీసేశారు, తమిళనాడులో ఓట్లు తీసేశారు, ఉత్తరాంధ్రలో ఓట్లు తీసేశారు, ఓట్లు తీబట్టే అక్కడ గెలుస్తున్నారు అని. అయ్యా, మీరు మాజీ సీఎంగా పనిచేశారు, రాజ్యాంగం గురించి తెలుసా మీకు? మేము ప్రశ్నిస్తున్నాం. ఓట్లు తీసేస్తే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచే పని అయితే తమిళనాడులో మేము ఎందుకు గెలవలేదు, తమిళనాడులో మేము ఎందుకు ఓడిపోయినావో అంత మాత్రం అర్థం కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, ఈ ఎస్ఐఆర్ అనేది ఒక రాజ్యాంగపరమైన ప్రక్రియ. ఆ రోజు 2002లో చేశారు, మళ్ళా ఇప్పుడు 2026లో చేస్తున్నారు. దీనికి ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి దీంట్లో ప్రమేయం ఉండదు. ఎన్నికల కమిషన్ సమక్షంలో ఈ యొక్క ఎస్ఐఆర్ జరుగుతుంటది. ఎస్ఐఆర్ అంటే అర్హుడైన ఒక్క ఓటు పోకూడదు, అనర్హుడైన ఒక్క ఓటు ఉండకూడదు. ఓటర్ లిస్ట్ లో దేశద్రోహులు, తీవ్రవాదులు వేరే దేశాల్లో ఉంటూ భారతదేశాన్ని పోటుపడుతున్నటువంటి దేశద్రోహులు ఈ భారతదేశ ఓటర్ లిస్ట్ లో ఉండకూడదు. వాళ్ళందరినీ తొలగించాలా? గత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క గెలుపు కోసం వాళ్ళ యొక్క విధానాలతో దేశద్రోహుల్ని ఇక్కడ చేర్చి పబ్బం గడగతా వస్తుంది. వాళ్ళని తొలగియడమే ఎన్నికల కమిషన్ ఒక ప్రక్రియ. ఇది అర్థం చేసుకోమని వాళ్ళందరికీ తెలియజేస్తూ ఇంకొక మనవి, ఎస్ఐఆర్ అనేది జరిగితే మనకి ప్యూర్ ఓటర్ లిస్ట్ వస్తుంది. గతంలో చాలా సార్లు మనం డెత్లు ఇచ్చాం, తొలగల, డబుల్ ఎంట్రీలు ఇచ్చాం, తొలగల, మైగ్రేషన్లు ఇచ్చాం, తొలగల. ఇప్పుడు మాత్రం బుచ్చిరెడ్డిపాలెంలో, కోవూరు నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలో ఎవరైతే ఓటర్ గా ఉన్నారో వారు మాత్రమే ఓటర్ లిస్ట్ లో ఉంటారు, దేశభక్తులు మాత్రమే ఓటర్ లిస్ట్ లో ఉంటారు. అదే ఎస్ఐఆర్ ప్రక్రియను తెలియజేస్తూ మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు చరిత్ర తెలుసుకోండి, రాజ్యాంగాన్ని గౌరవించాలని హెచ్చరిస్తున్నాను. భారత్ మాతా కీ